హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే iDigitalPreneur అనే కంపెనీ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ అంతటి మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్కి నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తాను. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను iDigitalPreneur గురించి. ఈ కంపెనీ వచ్చేసి నార్త్ మొత్తం ఫుల్గా స్ప్రెడ్ అయిపోయిందండి. సౌత్ వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సో మీ కెరియర్ కనుక ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీ ఎర్నింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు కూడా నాతో పాటు ఎర్న్ చేసుకోవచ్చు. నేను ప్రతిదీ క్లియర్గా గైడ్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్లో మనీ అనేది ఎవరైనా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు మొబైల్ ఫోన్ ఉండి నేర్చుకున్న స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేయగలను అనే నమ్మకం అయితే ఉంటే చాలు. స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా వాళ్ళ ఓన్ ప్రొఫెషన్ని డిస్టర్బ్ చేసుకోకుండా కేవలం వాళ్ళకి దొరికిన 1 to 2 hours ఫ్రీ టైంలో వర్క్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. iDigitalPreneur అని చెప్తున్నాను కదా, అసలు ఏంటిది, ఇందులో ఏముంటుంది? ఇది వచ్చేసరికి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇండియాలోనే బిగ్గెస్ట్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. ఇందులో 35+ హై పేయింగ్ స్కిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ స్కిల్స్ని నేర్చుకొని మనమైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇది ట్రస్టెడా కాదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. మనకైతే గవర్నమెంట్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉందండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ mca.gov.in అనేది ఒక గవర్నమెంట్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లో ఇండియన్ గవర్నమెంట్ ఏ కంపెనీస్ని గవర్నమెంట్ రిజిస్టర్డ్ అని అప్రూవ్ చేస్తుందో ఆ కంపెనీస్ యొక్క లిస్ట్ అంతా ఈ పోర్టల్లో ఉంటుంది. సో నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఆ పోర్టల్లో iDigitalPreneur అనే కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ చేసినట్టు లిస్ట్ అయి ఉంది, మీరే చూడొచ్చు. అండ్ కంపెనీ యొక్క GST నెంబర్, CIN నెంబర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ప్లాట్ఫామ్లో ఏ వేస్గా ఎర్న్ చేసుకోవచ్చు అంటే 4 వేస్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, వర్క్ ఇన్ ఏ కంపెనీ, వర్క్ ఆన్ అవర్ ఓన్ బ్లాగ్స్. సో ఫస్ట్ అయితే నేను మీకు ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను. ఫ్రీలాన్సింగ్ ఇది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇక్కడ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కేవలం స్కిల్స్ వచ్చి ఉంటే చాలు. ఆ స్కిల్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్లో ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రీమియర్ ప్రో, బ్లెండర్, ఫోటోషాప్, ఫిల్మోరా ఇలాంటి డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఈ ప్లాట్ఫామ్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, నార్మల్గా ఫ్రీలాన్సింగ్ అప్లై చేసుకోవాలంటే మనం బయట వెబ్సైట్స్ లైక్ ఫైవర్, అప్వర్క్ ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం బిడ్ చేయాలన్నమాట. మనం బిడ్ చేసినా కూడా మనకి ఆ ప్రాజెక్ట్ వస్తుంది అనే నమ్మకం చాలా తక్కువ. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు ఆ వెబ్సైట్స్లోకి, నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తూ ఉంటారు. సో అంతమందిలో మనకే ఎందుకు ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్? సో మనకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ iDigitalPreneurలో అలా కాదండి. iDigitalPreneurలోనే మనం ఫ్రీలాన్సింగ్కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసుకున్నాక క్లయింట్స్ మనల్ని రీచ్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ చేసి పెట్టినందుకు పేమెంట్స్ అనేవి చేస్తారు. ఇది ఫ్రీలాన్సింగ్. అఫిలియేట్ మార్కెటింగ్, మనం నేర్చుకున్న కోర్సెస్ ఉన్నాయి కదండి, ఆ నేర్చుకున్న కోర్సెస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేసినందుకు కంపెనీ మీకు 70% కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫైల్ బిల్డింగ్, లీడ్ జనరేషన్, కన్వర్షన్ ఇలా ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తారనమాట. ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మనం డైలీ మినిమం 4,000 నుంచి 10,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ మనకి ఏమేం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ని మనకి నేర్పిస్తుంది. ఆ కోర్సెస్ అనేవి మనకి డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, తర్వాత ఏంటి మీ గోల్? ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తేనే కదా జాబ్ వచ్చేది.
సో ఆ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనే దాని మీద ఏజ్ ద ఇంటర్వ్యూ అనే కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ మీరు కంప్లీట్గా చూస్తే ఇంటర్వ్యూకి ఏమేమి కావాలి, లైక్ ఎలా చెప్తే మిమ్మల్ని హైర్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇలా నేర్పిస్తారు. అండ్ మీకు రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం రావట్లేదు, దానికి కోర్స్ ఉంది రాక్ ద రెజ్యూమే అని. అండ్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, దానికి వ్యూస్ రావట్లేదు, సో మీ ఛానల్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి, ఇదంతా యూట్యూబ్ డామినేషన్ అనే కోర్స్లో ఉంటుంది. అండ్ ఎస్యూఓకి సంబంధించిన కోర్స్ అంటే గూగుల్లో లైక్ మన పేరు టైప్ చేయగానే మనకి సంబంధించిన వెబ్సైట్ టాప్లో డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎస్యూఓస్ యూస్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్ఈఓ అనే కోర్స్లో ఉంటుంది. అలాగా అండ్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ రావట్లేదు, మీకు ఇన్స్టాగ్రామ్ని ఎలా గ్రో చేసుకోవాలి అనేది ఇన్స్టాగ్రామ్ అల్టిమేట్ గ్రోత్ అనే కోర్స్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎవ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ సర్టిఫికేట్ కాదండి, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది మీకు వస్తుంది. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో లైఫ్ టైం యాక్సెస్ అన్నమాట. ఎప్పుడైనా మీ తర్వాత ఎవరైనా కానీ ఈ ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్లో 70% కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం ఎర్న్ చేసుకున్న మనీ నెక్స్ట్ వీక్కి మన బ్యాంక్లో పడిపోతాయి. వీక్లీ పే అవుట్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఏ టైంలో అయినా వర్క్ చేయొచ్చు, పర్టికులర్ ఈ టైంలోనే చేయాలి అనేం రూల్ లేదు. అండ్ ఎక్స్ట్రా రివార్డ్స్ ఇస్తారు, స్పాన్సర్డ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్తారు ఎంకరేజ్మెంట్ కోసం. అండ్ నేను కూడా ఈ ప్లాట్ఫామ్లో రీసెంట్గానే జాయిన్ అయ్యాను, నేర్చుకుంటున్నాను, కోర్సెస్ అన్నీ నేర్చుకుంటూ ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో నా లైవ్ డాష్ బోర్డ్స్ అన్నీ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఏంటి డాష్ బోర్డే చూపిస్తున్నావు, నిజంగా మనీ బ్యాంక్కి పడతాయా అని చెప్పి మీరు డౌట్ అడగచ్చు. అందుకనే నా ఈమెయిల్ స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. 35+ కోర్సెస్ ఈ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదండి. సో ఆ 35+ కోర్సెస్ని వీళ్ళు 5 ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. స్టాండర్డ్, ఎలైట్, ప్రో, సుప్రీం, ప్రీమియం. ఈ ఎంఆర్పి ప్రైస్ ఏంటి అంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలి అంటే ఎంఆర్పి ప్రైస్ పడుతుంది. సో అలా కాదు, మీరు కనుక నా ద్వారా జాయిన్ అయితే అంటే నా ప్రోమో కోడ్ యూస్ చేసి జాయిన్ అయితే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే 3540, ప్రో అయితే 7000, సుప్రీం 11800 ఈ ప్రైసెస్కి మీకైతే వస్తుందన్నమాట. అండ్ ఏ ప్యాకేజ్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. స్టాండర్డ్ ప్యాకేజ్లో ఓన్లీ 2 కోర్సెసే వస్తాయి, అంటే లెర్నింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ లెర్నింగ్ తక్కువ అంటే ఎర్నింగ్స్ కూడా తక్కువే కదా. సో 1000 రూపీస్ మాత్రమే మీరు ఎర్న్ చేసుకోవచ్చు స్టాండర్డ్ ప్యాకేజ్లో. ఈ లైట్లో 8 కోర్సెస్ ప్లస్ స్టాండర్డ్లో ఉన్న 2 కోర్సెస్ అంటే 10 కోర్సెస్ వస్తాయి. ఈ లైట్లో 2000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రో ప్యాకేజ్లో 8 కోర్సెస్ ఉంటాయి ప్లస్ స్టాండర్డ్, ఎలైట్లో ఉన్న కోర్సెస్ కూడా ఫ్రీగా వస్తాయి. ఈ ప్యాకేజ్లో మీరైతే 4000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సుప్రీం ప్యాకేజ్లో 11 కోర్సెస్ ఉన్నాయి. ఈ 11తో పాటు ముందు 3 ప్యాకేజెస్ కూడా ఫ్రీ అంటే స్టాండర్డ్, ఎలైట్, ప్రో కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ 7000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ప్రీమియం ప్యాకేజ్లో 7 కోర్సెస్ ఉంటాయి అండ్ ముందు ఉన్న అన్ని ప్యాకేజెస్ ఫ్రీ అంటే మొత్తం 35+ కోర్సెస్ అనేవి ప్రీమియం ప్యాకేజ్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ కమిషన్ కూడా చాలా హై ఉంటుంది, నియర్లీ 10,000 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏ ప్యాకేజ్ తీసుకోవాలి, ఏది బెస్ట్ అని చెప్పి మీరు నన్ను అడిగితే ఇన్ కేస్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను అనుకునే వాళ్ళు ప్రీమియం ప్యాకేజ్ బెస్ట్ అండి. ఎందుకు అంటే పర్ సేలే మీకు 10,000 రూపీస్ దాకా వస్తాయి కదా. సో ప్రీమియం సజెస్ట్ చేస్తాను. సో అలా కాదు, నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను అని కొంతమంది అంటారు. సో ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏ ప్యాకేజ్లో ఉందో చూస్ చేసుకొని ఆ ప్యాకేజ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఓకే నాకు మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో అర్థమైంది. ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేసి అనుకుంటున్నారు మీరు. అవునండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్టార్టింగ్లో నేను ఇదే అనుకున్నానండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అమ్మో ఇన్వెస్ట్మెంట్ మన వల్ల కాదు అని చెప్పేసి. అలా ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇలా కోవిడ్ టైం నుంచి సర్చ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు. సో అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం నాకు అర్థమైంది, ఇన్వెస్ట్మెంట్ చెయ్యందే మనం ఏమీ చెయ్యలేము, ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఆ ఇన్వెస్ట్ చేసేది ఏదో మంచి ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేద్దాము, జెన్యూన్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేద్దాము అనే థాట్తో
నేను సెర్చ్ చేస్తూ వచ్చాను. సో ఆ టైంలోనే నాకు ఈ ఐడిజిటల్ప్రెన్యూర్ అనేది కనపడింది. నేను కూడా ఒక 1 మంత్ దాకా రీసెర్చ్ చేశాను ఈ ప్లాట్ఫామ్ గురించి. లైక్ ఏంటి, నిజంగా వీళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, నిజంగా పేమెంట్స్ వస్తున్నాయా లేదా, ఇలా 1 మంత్ దాకా నేను చూశాను. అంతా చూశాక అంతా ఓకే, ప్లాట్ఫామ్ జెన్యూన్, ట్రైనర్స్ మంచిగా చెప్తారు, కోర్సెస్ బాగుంటాయి, 35+ స్కిల్స్ నేర్చుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ ఎర్న్ చేసిన మనీ కూడా వీక్లీ బ్యాంక్లో పడతాయి. సో అలాంటప్పుడు ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ దొరుకుతుంది నాకు అని చెప్పేసి నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. చేసిన తర్వాత నా ఎర్నింగ్స్ కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను. నా లెర్నింగ్ కంప్లీట్ అవ్వకుండానే నేను ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. సో అలా అన్నమాట. మీరు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ అనే జోన్ నుంచి బయటికి వచ్చి మీరు జాయిన్ అయితే ట్రైనింగ్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ చెప్తారు. సో ఆ ట్రైనింగ్స్ని బేస్ చేసుకొని మీరు కూడా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు, అలా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు నా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.